హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరి మీలో ఎంతమంది చక్రిని భర్తగా మహాలక్ష్మి అంగీకరించాలని కోరుకుంటున్నారో అలా కోరుకునే వాళ్ళు కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్లో మాధవ ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్తాడు, మాధవకున్న జ్యోతిష్యుడు ఏమని చెప్పాడు మాధవ గురించి, మాధవ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవలసిన అవసరమే వచ్చింది. మరి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ నుండి ఎండ్ వరకు చూడండి. అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏం జరిగింది ఏంటనేది. ఇక వీడియోలోకి వెళ్దామా? పొదరిల్లు సీరియల్లో మరి మాధవకి జ్యోతిష్యుడు ఏమని చెప్తాడు? ఇక ఒకవేళ మాధవ ఇంట్లో ఉంటే మహాలక్ష్మి తిరిగి వెళ్ళిపోతుందని ఇక చక్రి కేశవ ఇద్దరు కలిసి ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. ఇక అలా వెళ్ళాక మరి జ్యోతిష్యుడు ఏం ఏం చెప్తాడు ఏంటి అని టెన్షన్ పడుతూ ఇక మాధవ జాతకం ఎవరు చూసినా అందరు ఆడపిల్లలకు సెట్ అయ్యేలా మనం రాయించాలని మాధవ కేశవ అనుకుంటూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ మీ వల్లే మీరు జాతకంలో చెప్పినట్టే మా ఇంట్లో జరుగుతున్నాయి, మీరు చెప్పడం వల్లనే మా అమ్మాయికి పెళ్లి జరిగింది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు. ఇక అందులోని కేశవ చక్రి పక్కనే ఉన్న అతన్ని ఇలా అడుగుతారు, ఈయన రోజు ఎంత సంపాదిస్తాడు అనగా ఇక పక్కనున్న ఆయన రోజుకి 2000 తీసుకుంటాడు అనగా కేశవ అమ్మో రోజుకు 2000, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఎండలో ఉండడం వల్ల నాకు 1000 రూపాయలు కూడా రాదు, కష్టం రా మన పని. ఇతను జాతకం చూసి ఏదేదో చెప్పి కూడా రోజుకు 50,000 1,00,000 రూపాయలు చంపేస్తుండు అని కేశవం చక్రితో అంటాడు, ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక చక్రితో చెప్పిన తర్వాత జ్యోతిష్యుడి దగ్గరకు వాళ్ళ వంతు వస్తుంది. ఇక ఇద్దరు కలిసి దోషుడి దగ్గరికి వెళ్తారు. ఇక ఇలా మాట్లాడతారు, మా అన్నయ్య జాతకము అందరు అమ్మాయిలకు సరిపడే జాతకం లాగా మీరు రాసి ఇవ్వాలి అనగా అప్పుడు జ్యోతిష్యుడు అంటాడు, ఏంటండి మీరు చెప్పేది, అలా ఎలా రాస్తాము, అలా రాయకూడదండి, అలా నేను దొంగ జ్యోతిష్యాలు రాసేవాడిని కాదు, మీరు ఇంకెవరినైనా చూసుకోండి, నేను అలా రాయలేను అనగా అప్పుడు చక్రి కేశవం అంటాడు, మేము నీకు డబ్బులు ఇస్తాము, 2000 ఇస్తాము, మా అన్నయ్య పుట్టిన డేటు టైం అనేది ఏం లేదు, మీరు రాసి ఇవ్వండి అని జ్యోతిష్యం అంటే మీరు లేచి వెళ్ళండి, నేనేం రాసి ఇవ్వనని జ్యోతిష్యుడు అంటాడు. అప్పుడు కేశవ ఏంటన్నయ్య ఇది అని కేశవ అంటే నువ్వు ఉండరా నేను ట్రై చేస్తాను అని కేశవ అంటాడు. ఒకవేళ నేను చెప్పినట్టు నువ్వు రాయకుంటే నువ్వు దొంగ జ్యోతిష్యుడు అని, నువ్వు అందరినీ మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నావని నేను అందరితో చెప్తాను, పైగా మీడియా వాళ్ళకు పిలిచి కూడా చెప్తాను, ఎందుకంటే నాకు మీడియా వాళ్ళకు కూడా తెలుసు అని చక్రి మాట్లాడుతూ ఉంటాడు. ఇక చక్రి మాటలు విన్న జ్యోతిష్యుడు చాలా భయపడుతూ ఇక టెన్షన్తో సరే మీరు చెప్పినట్టే చేస్తాను అని జాతకం మాత్రం రాయడం మొదలు పెడతాడు. కానీ అతను వీళ్ళు బెదిరించడం వల్ల కానీ నేను ఏం రాస్తున్నానో వీళ్ళకి ఎలా తెలుస్తుంది, ఏదో ఒకటి రాస్తానులే అని ఇక జ్యోతిష్యుడు క్రియేట్ చేసి ఎవరికి ఏ అమ్మాయికి పెళ్ళి చూసినా కూడా మ్యాచ్ అవ్వకూడదు, ఇతని జాతకం సెట్ కావద్దని జ్యోతిష్యుడు రాసిస్తాడు వాళ్ళకి. ఇక అప్పుడే ఇక చక్రి కేశవ అమ్మయ్య మనం చెప్పినట్టు రాసి వచ్చారు అని చాలా సంతోషపడుతూ ఆ జాతకాన్ని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇక ఇంటికి వెళ్ళాక ఇల్లునంతా నీట్గా చేసి ఇంటికి తోరణాలు కట్టి మంచిగా ఇల్లునంతా డెకరేషన్ చేసి వస్తారు. ఇక వీళ్ళు డెకరేషన్ చేస్తుండగానే మాధవ ఇంటికి వస్తాడు. మాధవ షాక్ అయి చూస్తూ ఏంటి ఏదైనా పండగ ఉందా ఇంత డెకరేషన్ చేర్చారు అని వాళ్ళని అడగా అన్నయ్య నువ్వు ఇక్కడ కూర్చో, నీకు ఒక విషయం చెప్పాలి అన్నయ్య, ఈరోజు మీకు పెళ్లి చూపులు అరేంజ్ చేశామని అంటుంది. అనగా ఏంటమ్మా ఇది, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నా పెళ్లి చూపులు ఎవరు ఏర్పాటు చేశారు అనగా మాధవ. ఇక అప్పుడు మాధవ అంటాడు, మీరు వెళ్ళి రెడీ అవ్వండి పెద్ది, వాళ్ళు వస్తున్నారు, అమ్మాయి కూడా మస్తుగా చదువుకుంది, మీరు వెళ్ళి రెడీ కాండి పెద్ది అని అలా చెప్పడంతో ఇక మాధవ మహాలక్ష్మి అలా చెప్పడంతో కాదనలేకపోతాడు. పదండి మన పెళ్లి చూపులప్పుడు నీకు తీసుకొచ్చిన పౌడరు మేకప్ అన్నీ అలానే ఉన్నాయి కదా, పద నీకు మేకప్ చేస్తాను రెడీ చేస్తాను పద అని మాధవని రెడీ చేస్తూ ఉంటారు వాళ్ళు.
ఇక అలా తీసుకొని వెళ్తారు. ఇక ఇంతలోనే నారాయణ వచ్చి, నారాయణ కూడా ఏం తెలియదు, ఏంటి సందడి, ఏంటి ఇది అనగా, ఏంటి పిల్లల గురించి పట్టించుకోవాలన్న బుద్ధి కూడా మీకు లేదు, కనీసం పెళ్ళి చేయాలన్న ఆలోచన కూడదు లేదు మీకు అనగా, ఇప్పుడు పెద్దికి పెళ్లి చేయాలని మేము సంబంధం చూసాము, వాళ్ళు వచ్చినప్పుడు మీరు కొంచెం పద్ధతిగా ఉండండి అనగా, అప్పుడు నారాయణ మహాలక్ష్మితో సరే అమ్మా నువ్వు చెప్పినాక నేను పద్ధతిగానే ఉంటాను, బాగానే ఉంటాను అని చెప్పి నారాయణ అంటాడు. ఇంతలోనే పెళ్లి వాళ్ళు కారులో వస్తారు. ఇక అలా వచ్చిన పెళ్లి వాళ్ళు కారులో నుంచి మాత్రం కిందకి దిగరు. అప్పుడు చక్రి కేశవ అనుకుంటూ ఉంటారు, వీళ్ళేందిరా కారులో నుంచి బయటకు కూడా దిగడం లేదు, ఏంటి వీళ్ళు అసలు బయటకు దిగడం లేదు, ఏమైంది అని అనగా, పెళ్లి కూతురు తండ్రి మేము ఎందుకు కారులో నుంచి దిగడం లేదు ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారు కదా, మేము కారు దిగకపోవడానికి కారణము ఇప్పుడు మంచి ముహూర్తం లేదు, కొద్దిసేపు కాగానే మంచి ముహూర్తం వస్తుందండి, ఇప్పుడు దుర్ముహూర్తం ఉంది, అందుకే మేము కారులో నుండి దిగడం లేదు అని అంటారు. ఇంకా వాళ్ళు కొద్దిసేపు అయిన తర్వాత కారు దిగి కారులో నుంచి మంచి ముహూర్తంలో లోపలికి వస్తారు. ఇక అలా దిగి మాట్లాడతారు, మా అమ్మాయి బిఏ చదువుకుంది, మా అమ్మాయిని మాకు అబ్బాయి చాలా బాగా నచ్చాడు, కానీ మా అమ్మాయి బిఏ చదువుకుంది, బాగా చదువుకుంది, మా అమ్మాయిని ఇంటి కోడలుగా పంపించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ కాకుంటే జాతకాలు కలిస్తేనే మాకు జాతకాల పట్టింపులు ఉన్నాయి, జాతకాలు కలిస్తేనే మేము ఈ సంబంధం అనేది చూసుకుంటాము అనగా, ఇక చక్రి మా అన్నయ్య జాతకం ఉందండి మేము తీసుకొని వస్తాము అని అంటాడు. మేము కాదండి చూసేది, మాకు మా ఇంటికి జ్యోతిష్యుడు ఒక అతను ఉన్నాడు, తను వచ్చి చూస్తే ఓకే చేస్తే కానీ కుదరదండి, మా జ్యోతిష్యుడు వస్తాడనగా అంటుంటూనే జ్యోతిష్యుడు మాత్రం వస్తాడు. ఇక చక్రి మాధవ జాతకాన్ని రాసిస్తాడు కదా, ఇక అప్పుడు జ్యోతిష్యుడు చూస్తూ అంటాడు. మాధవ జాతకం చూడగానే జ్యోతిష్యుడు చాలా షాక్ అయిపోతాడు, మరి పట్టి జాతకాన్ని చూస్తూనే ఉంటాడు. అప్పుడు చక్రి కేశవ ఏంటన్నయ్య మనం రాసించింది అబద్ధం జాతకం అని తెలిసిపోయిందా, జ్యోతిష్యుడు ఏంటి అంత పట్టి చూస్తున్నాడు, ఎందుకు చూస్తున్నాడు అన్నయ్య అనగా, అవునరా నాకు కూడా అదే డౌట్ వస్తుంది అని అంటాడు. అప్పుడు సడన్గా పంతులు గారు అంటారు, ఏంటయ్యా జాతకం ఏంటి ఇలా ఉంది, ఈ జాతకంలో చాలా దోషాలు ఉన్నాయి, అసలు ఈ అమ్మాయికి ఇతనికి జాతకం కుదరదు, పొంతనే లేదు, అసలు ఈ జాతకం సెట్ కూడా కాదు, ఏంటి జాతకం అనగా, అప్పుడు నారాయణ అంటాడుగా వెంటనే, పూజారి జ్యోతిష్యులు గారు అసలు ఈ జాతకము ఇది కాదు, మీకు తెలుసు కదా పేరు తెలిసిన జ్యోతిష్యుడితో నా కొడుకు జాతకం రాయించాను పుట్టగానే, ఇది కాదు జాతకం అని నారాయణ చెప్తాడు. అప్పట్లోనే నేను పైసలు ఇచ్చి మరి జ్యోతిష్యం రాయించాను పుట్టగానే, మాధవ పుట్టగానే నేను జాతకం తీసుకొస్తాను అని పెట్టెలో ఉన్న జాతకాన్ని తీసుకొచ్చి జ్యోతిష్యునికి ఇస్తాడు నారాయణ. ఇంకా అప్పుడు ఆ జాతకం చూసి ఇప్పుడు మరీ షాక్ అయిపోతాడు జ్యోతిష్యుడు, మీరు ఇందాక ఇచ్చిన జాతకం కంటే ఇప్పుడు ఇచ్చిన జాతకం మరీ ఘోరంగా ఉంది, అసలు ఇతనికి పెళ్లి జాతకం అనేదే లేదు, ఒకవేళ ఇతను ఇంట్లో ఉన్నా కూడా ఏ స్త్రీ కూడా ఇంట్లో ఉండదు, ఒకవేళ ఇతను ఇలానే ఉంటే ఇంటికి వచ్చిన ఏ ఆడిది కూడా ఇంట్లో ఉండదు, ఇతను ఇంట్లో ఉంటే గొడవ, అసలు ఇతని జాతకమే మంచిగా లేదు, ఒకవేళ ఇతను ఇంట్లోనే ఉంటే ఏ ఆడది ఇంట్లో నిలబడదు, తన జాతకంలో దోషం ఉంది, చాలా దోషం ఉంది అని జ్యోతిష్యుడు చెప్తూ ఉంటాడు. ఒకవేళ ఇతను ఇంట్లోకి వెళ్ళిపోతేనే ఏ ఆడపిల్ల అయినా ఇంట్లో అడుగు పెడుతుంది, సంసారం చేస్తుంది, ఈ ఇంట్లోకి ఇతను ఉన్నంతసేపు ఇంట్లోకి ఏ ఆడపిల్ల రాదు, ఇంట్లో సంసారం కూడా చేయదు అని జ్యోతిష్యుడు చెప్తాడు. ఇది విన్న పెళ్లి కూతురు తండ్రి పదండి సారీ ఇలాంటి నష్టజాతకుడికి మా అమ్మాయిని ఇవ్వడం ఏంటి, ఇలాంటి జ్యోతిష్యం ఉన్నోడికి మా అమ్మాయిని ఇవ్వడం ఏంటి అని అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, పెద్ది మీరు ఇవన్నీ నమ్ముతారా, ఇవేమి నమ్మకండి పెద్ది, ఈ జ్యోతిష్యము ఇదంతా ఇప్పుడు ఎవరు నమ్మడం లేదు, ఏది ఉండదు పెద్ది, మీరు ఇవేమి నమ్మకండి అనగా, కానీ మాధవకి అదే లోపల మెసులుతూ ఉంటుంది, జ్యోతిష్యుడు చెప్పింది బాధ పెడుతూ ఉంటుంది అన్నమాట. జ్యోతిష్యుడు ఇతనికున్న
తనకున్న దోషం వల్లనే ఇంట్లో ఏ ఆడపిల్ల ఉండదు, ఏ ఆడపిల్ల అయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని జ్యోతిష్యుడు అన్న మాటలే మాధవ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే ఆడవాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో, లేదంటే ఈ ఆడవాళ్ళు ఎవరు కూడా ఉండరు అని అన్న మాటలే, జ్యోతిష్యుడు అన్న మాటలు మాధవకి గుచ్చి గుర్తుకొస్తాయి. ఒకవేళ నేను ఇంట్లో ఉన్నా కూడా మాధవకి, కేశవకి, కన్నకి ఎవరికి పెళ్ళి కాదు. ఒకవేళ వాళ్ళకి పెళ్ళై వాళ్ళ భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని మాధవ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటాడు. ఇక ఒక లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుంచి మాధవ వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి పొద్దున్నే లేచి చూసేసరికి మాధవ ఉండడు. అదేంటి పొద్దున్నే వంట చేస్తూ పొద్దున్నే కనిపిస్తాడు, కనీసం ఎక్కడ కూడా లేదు అని కన్నాని అడగా, అరే పెద్ద ఎక్కడరా కన్నా అని అడగా, అవును వదిన, పొద్దున్న నుంచి అన్నయ్య నాకు కనిపిస్తూనే లేడు వదిన, ఎక్కడున్నాడో ఏమో అని కన్నా అంటాడు. ఇక తను రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో నేను ఇంట్లో ఉన్నట్టయితే జ్యోతిష్యుడు చెప్పినట్టు ఇంట్లో ఏ ఆడపిల్ల ఇంట్లో ఉండదు. ఒకవేళ నా నష్టజాతకం వల్ల మీ భవిష్యత్తు, మీ జీవితం ఆగం కాకూడదని నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని మాధవ లెటర్ రాసిపెట్టి వెళ్తాడు. ఇక మాధవ్ని వెతకడానికి అందరూ బయలుదేరుతాడు. ఎక్కడున్నాడు ఏంటి అని మాధవ్ని వెళ్ళడానికి బయటికి వెళ్తారు అందరూ. మరి మాధవ్ని వెతుక్కుంటూ వీళ్ళందరూ బాధపడుతూ వెళ్తారు. ఒకవేళ జ్యోతిష్యుడు చెప్పింది నిజమవుతుందా? మరి ఏం జరుగుతుంది? మరి ఏమవుతుంది? మాధవ ఎక్కడికి వెళ్ళాడు? మరి మాధవ తిరిగి వస్తున్నాడా లేదా? మరి పొదరిల్లు సీరియల్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలంటే ముందు మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మనం వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, వీడియోస్ అప్డేట్ అంతాయి. మీలో ఎంతమంది మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలనుకుంటున్నారు? అలా అనుకునే వాళ్ళు ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మరి మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఎస్ఎస్సి ముచ్చట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.